గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ హాల్లో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సమీక్షా సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సమావేశంలో జీఎంసీ పరిధిలో కొనసాగుతున్న పెండింగ్ లో ఉన్న పలు కీలక అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించి స్పష్టమైన డెడ్ లైన్ ను నిర్ణయించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆర్ఓబి నిర్మాణం, ఇక పీవీకే నాయుడు మార్కెట్ పునర్నిర్మాణం, నార్ల ఆడిటోరియం అభివృద్ధి, అలాగే పార్కుల సంరక్షణ, కృష్ణానగర్ రైతు బజారు, ఇక రోడ్డు విస్తరణ పనులు, వీధి కుక్కల సమస్య వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు. కోటేశ్వరరావు చెప్పండి, అంటే గుంటూరు అభివృద్ధిపై ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? గుంటూరులో నిన్న ఎంపీ చంద్రశేఖర్ పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం 20 నెలలుగా అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలన్నీ నిన్న చోటు చేసుకున్నాయి. వీటి మీద మున్సిపల్ కార్యాలయంలో మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక సమీక్ష అధికారులతో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి నరేంద్ర, రవీంద్ర వీరందరూ పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రధాన అంశం నగరంలో వస్తున్నటువంటి కొన్ని సమస్యలు, నీటి ఎద్దడి, కుక్కల సమస్య, ముస్లింలకు కబర్స్థాన్ ఏర్పాటు చేయుట, మరియు కొన్ని చోట్ల పెండింగ్ లో ఉన్నటువంటి డ్రైనేజ్ మరమ్మతులు, సీసీ రోడ్లు, వీటన్నిటి మీద పూర్తి సమీక్ష జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న 400 కోట్ల రూపాయలతో గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉన్నాము, ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ప్రణాళిక వేస్తున్నాము అని చెప్పి మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏమిటంటే త్రాగునీరు ఎద్దడి లేకుండా సమ్మర్ లో ఉన్నటువంటి ఈ ప్రణాళికను పూర్తిగా అందుబాటులో తీసుకుని వచ్చి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరు కల్పించాలని చెప్పి గల్లా మాధవి కోరడం జరిగింది. సుముఖంగా ఒప్పుకున్నటువంటి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ మరో వారం రోజుల్లో దీని మీద సమీక్ష చేసి వారికి ఎక్కడ స్థలం ఉంది ఏంటి నా అధికారులను అడిగి తెలుసుకొని వారికి కావాల్సిన స్థలము ఏర్పాటు చేయడానికి నిమగ్నమై ఉన్నారని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రోడ్డు విస్తరణ పనులు, అలాగే వీధి కుక్కలు వంటి ముఖ్యమైన సమస్యలను కూడా పరిష్కరించారని తెలుస్తుంది. అంటే దాదాపుగా వీధి కుక్కల స్వైర విహారం అనేది గుంటూరులో ఎప్పటి నుంచో చూస్తున్నాం. అలాంటి వాటికి చెక్ పెట్టే దిశగా కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు? ప్రణాళిక అయితే మొదలు పెట్టారు. వీధి కుక్కల్ని పట్టుకొని ఈ వ్యాక్సిన్ వేయటం, అక్కడే జనవాసాల మధ్య మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళడంతో కొంతమంది జనవాసులంతా ఇక్కడ వదిలిపెట్టడం కొంచెం సరికాదని చెప్పి వాటికి వ్యాక్సిన్ వేయటం వల్ల సంతానోత్పత్తి తగ్గుతుంది. అయినప్పటికీ ఇప్పుడు వేసవి కాలం ఉండడం వల్ల వాటికి సరైన పోషణ ఉండదు. ఎందుకంటే వేడి ఎక్కువ ఉన్న కారణంతో కుక్కలకి కొంచెం హీట్ అవేర్నెస్ పెరుగుతుంది. దాని మీద ఊపిరితిత్తులై జనాల్ని కరిచే ప్రమాదం ఉంది. ఇటువంటి వాటిని ఈ సమ్మర్ వేసవి కాలం అంత వరకు కూడా కాస్త ఎక్కడ జనవాసాలు జన సాంద్రత లేని వైపు ఉంచాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఎందుకంటే కుక్కలకి వేసవిలో తపన ఎక్కువగా ఉండడంతో అవి మనుషుల్ని, పిల్లల్ని గాయపరిచే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తున్నారు. ఎప్పటికప్పుడు గుంటూరు నగరం మొత్తం కూడా ఇదే సమస్య. దీనికి సరైన పరిష్కారం చూపాలని కూడా కోరడం జరుగుతుంది. గగన కోటేశ్వరికి అదేవిధంగా మనం చూసినట్లయితే ఎంపీ, ఎమ్మెల్యే అధికారులకు ఎలాంటి డెడ్ లైన్స్ ఇచ్చారు? గగన నిన్న కలెక్టరేట్ లో జరిగినటువంటి కార్యక్రమంలో ఎంపీ చంద్రశేఖర్ పాల్గొనడం జరిగింది. దీని మీద కొన్ని ముఖ్య విషయాలు కూడా తెలియజేశారు. సమావేశంలో నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం నిర్మాణం గురించి చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పారు. అదేవిధంగా పీవీపీ విధానంలో కూడా నగరపాలక సంస్థ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, మే నెలాఖరులోపు డ్రైన్లు క్లీనింగ్ చేస్తున్నామని, మొక్కలు పెంచడంలో ప్రత్యేక శ్రద్ధ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మహిళలకు రేపు రాబోతున్న మహిళా దినోత్సవానికి సంబంధించి ఈ మహిళా దినోత్సవం రోజు పెళ్లి కానుక విద్యార్థులకు చదువు కానుకగా 1 లక్ష రూపాయలు తల్లిదండ్రులకు ఇవ్వటం కూడా జరుగుతుంది. పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి చదువు నిమిత్తం 1 లక్ష రూపాయలు ఇచ్చి పావలా వడ్డీకి ఇవ్వటానికి కూడా సన్నాహాలు చేశారు. అంతేకాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 22A, 22B, 22C భూములపై కఠిన చర్యలు 18 రోజుల్లో విచారణ చేపట్టి వారికి సరైన
విచారణ జరిపించి వారికి తగు న్యాయం చేయాలని కూడా మంత్రి చంద్రశేఖర్ తెలిపినట్టు అధికారులకు తెలుస్తుంది కదా. ఎస్ రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.